మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు అనంతపురం గోడలపైన కొన్ని విద్యార్థి సంఘాల వారు రాసేవారు, ఆర్ఎస్ లాంటి వాళ్ళు, దొంగ ఓట్ల దొంగ నోట్ల రాజ్యం ఒక రాజ్యమా, దొంగ ముండా కొడుకులు ఏలే పాలన ఒక పాలన అని. నిజంగా ఇవాళ భారతదేశంలో దొంగ నోట్ల దొంగ ఓట్ల రాజ్యం నడుస్తూ ఉంది. సాక్షాత్తు బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 65 లక్షల ఓట్లను తొలగించడం జరిగింది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ, అమిత్ షా ఎన్నికల కమిషన్తో కుమ్మక్కై లక్షలాది ఓట్లన్నీ కూడా దొంగ ఓట్లు చేర్పించి దొంగ ఓట్ల ద్వారా ఇవాళ అధికారానికి వచ్చారు. ఇవాళ ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఎన్నికల కమిషన్ వద్దకు రాయబారం పోతే వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దొంగ ప్రభుత్వాన్ని వైఖరిని ఖండిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ఈ దొంగ ఓట్ల రాజ్యాన్ని గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి కూడా ఈ మహాసభల్లో పూనుకుంటా ఉన్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డబుల్ ఇంజన్ పరిపాలన, ఇక్కడ అక్కడ మేమే అధికారంలో ఉన్నామన్నాడు. ఈ డబుల్ ఇంజన్ పరిపాలనలో రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. డబుల్ ఇంజన్ స్పీడ్తో మీరు అప్పులు మాత్రం చేశారు. ఒక సంవత్సర కాలంలో 1,75,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అమరావతి నిర్మాణానికి 31,000 కోట్ల అప్పు తెచ్చి మరో 31,000 కోట్ల అప్పు కోసం వెంపర్లాడుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వాళ్ళు ఆర్థికంగా దివాళా తీస్తూ ఉన్నారు. పైగా ఇవాళ సుపరిపాలన అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు గారు. మరి సుపరిపాలన ఎక్కడుందో ఆయనే వచ్చి చెప్పాలి. నేను అనంతపురంలో అడుగు పెట్టినప్పటి కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ అనంతపురంలో మొత్తం ఈరోజు అంగళ్ళు పెట్టుకొని ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యాలు చేసి కబ్జాలు చేయడం, బెదిరించడం, డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం, అన్నిటికి కూడా లంచాలు వసూలు చేయడం, సైకిల్ స్టాండ్ దగ్గర లంచమే, చికెన్ షాపుల దగ్గర లంచమే, ప్రతి దగ్గర కూడా లంచాలు వసూలు చేసే పనిలో ఉన్నారు అధికారులు. అన్ని డిపార్ట్మెంట్లు, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసు, ప్రతి డిపార్ట్మెంటు లంచం లేకుండా ఒక్క పని జరగడంలే. పోలీసులు ఇవాళ అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారు తప్ప లా అండ్ ఆర్డర్ గురించి వాళ్ళు పట్టించుకోవడంలే. మరి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్న, సుపరిపాలన అంటే ఇదేనా? నేను 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఇందుకేనా? నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే చెప్తా ఉన్నా, వేరే పరిపాలనతో కాదు. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలన చేశాడు. ఆనాడు ఇంత అధ్వానంగా లేదు. ఆనాడు ఎక్కడైనా ఏదైనా లోపం వచ్చిందంటే, ఇలాంటి అవినీతి వచ్చిందంటే దానిపైన దండించాడు. కానీ ఇవాళ మరి చంద్రబాబుకి ఏమైందో నాకైతే తెలియడంలే. ఏమైనా వయసు పెరిగినందుకు ఏం అనలేకపోతానడం నాకు తెలియదు. పట్టపగలే మీ ఎమ్మెల్యేలు దోపిడీ దొంగల మాదిరి వాళ్ళంతా కూడా ఈరోజు అంతా కూడా దోపిడీ చేస్తూ ఉంటే నీకేం నోరు పడిపోయిందా నేను అడుగుతా ఉన్నా. ఇదేనా సుపరిపాలన నేను అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రాబోయే రోజుల్లో ఈ అరాచకానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడతాం. ఇవాళ సమాజంలో ప్రజలు కోరుకుంటున్న దానికి భిన్నంగా ఇవాళ జరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా సరే రాబోయే రోజుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ, ఇక్కడున్న అధికారంలో కూటమి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సూపర్ 6 వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమానికి సమాయత్తం కావడానికే ఈ మహాసభలు జరుపుతూ ఉన్నాం. మహాసభల తరఫున ఈ ప్రభుత్వాలపైన యుద్ధం ప్రకటించబోతూ ఉన్నాం.